సుందరబాయి అనే ఒక ఆమె స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి దగ్గర రావటం జరిగింది. ఆవిడ యొక్క కుట్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే చోళప్పకి స్వామి సమర్థ హెచ్చరిస్తారు కూడా ఆమె యొక్క కుట్ర గురించి. అలాగే స్వామి సమర్థ మరి అట్లాంటి దుర్బుద్ధి కలిగినటువంటి ఆ సుందరబాయికి మరి ఎలా బుద్ధి చెప్పారనే విషయాన్ని కూడా ఇప్పుడు మనము గ్రహిద్దాం. షోలాపూర్లో ఒక ఆవిడ ఉండేదండి. ఆవిడ చిన్నతనం నుంచి కూడా వితంతువు. ఆమె సుందరబాయి. ఆమెకి కాలులో పుండు కూడా రావటం జరిగింది. ఆమెకు ఒక వ్యాధి కూడా వచ్చింది. కాలులో పాపం ఒక పుండు కూడా వచ్చిందిట ఆమెకి. మరి ఆవిడకి ఎంత చికిత్స చేసినప్పటికి కూడా అది నివారణ కాలేదు. ఎన్నో ఔషధాలు కూడా పుచ్చుకుంది ఆ తల్లి, కానీ తగ్గలేదు. చివరికి శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి యొక్క లీలలు మహిమలను విని ఎంతోమందికి అనేకమైనటువంటి రోగాలను నివారణ చేస్తున్నారు ఆ పరమాత్ముడు అనేటువంటి విషయం గ్రహించినటువంటి సుందరబాయి మరి ఆమె యొక్క కాలు కూడా నివారణ జరుగుతుందనే ఉద్దేశంతో స్వామి సమర్థని దర్శించుకుంది. మరి స్వామి సమర్థని దర్శించుకుంటే స్వామివారు యొక్క అనుగ్రహము ఆశీర్వచనము చేత ఎంతో కాలం నుంచి బాధపడుతున్నటువంటి ఆ కాలు పుండు మరి సుందరబాయికి నివారణ కలిగిందండి. చాలా సంతోషపడిందిట స్వామివారు చూపించినటువంటి లీలని. మరి ఆనాటి నుండి కూడా సుందరబాయి మరి శ్రీ స్వామివారికి సేవ చేస్తూ ఉండేది. అక్కలకోటలోనే ఉంటూ ఉండేది. ఆమె కాలం అంతా మరి ఆమెకి మంచి జరిగింది కదా, మరి పుండు పోయింది కదా అనే ఉద్దేశంతో స్వామివారికి మొదట మంచి సేవ చేస్తూనే వస్తూ ఉంది ఆ సుందరబాయి. మరి స్వామివారిని దర్శించుకునేందుకు ఎంతోమంది రావడం పోవటం చూసింది ఈ సుందరబాయి. ఎంతోమంది వస్తున్నారు కదా అని చూసింది ఆమె. అటువంటి సమయంలో చోళప్ప అనే అతను మరి ఆ స్వామి భక్తుడు కదండి, అతను వచ్చేవారికి అవన్నీ వసతులు అవి చేస్తూ ఉండేవాడు చోళప్ప. అంటే ఇది చోళప్ప చనిపోక ముందు చెప్పినటువంటి విషయం అండి. ఇందాక చోళప్ప తర్వాత చనిపోయాడని చెప్పాం కదా, దానికంటే ముందు విషయం మాట ఇది. మరి ఈ చోళప్ప వచ్చిపోయే వాళ్ళందరూ కూడా దర్శనానికి అవన్నీ చూసుకుంటూ ఉన్నాడు చోళప్ప. అటువంటి సమయంలో ఇంకా ఆయన చాలా అతనికి ఉన్నటువంటి పని ద్వారా ఆ వచ్చేపోయే వాళ్ళకి వసతులు అవన్నీ కూడా చూడటము అతనికి సమయం కుదిరేది కాదు చోళప్పకి. మరి సమయం కుదరక అదంతా కూడా ఈ సుందరబాయికి అప్పచెప్పాడు ఈ చోళప్ప. నువ్వు చూస్తుండమ్మా కాస్త, ఎందుకంటే నాకు ఇలాంటి వేరే పనులు ఉండడం ద్వారా నేను కేటాయించుకోలేకపోతున్నాము, కాబట్టి వచ్చే భక్తులందరూ కూడా నువ్వు సదుపాయాలని నువ్వు చూస్తూ ఉండమని సుందరబాయికి చెప్పడం జరిగిందిట చోళప్ప. మరి ఆ చోళప్ప చెప్పిన ప్రకారంగా ఈ సుందరబాయి వచ్చేపోయే వాళ్ళకి వసతులు అవి కల్పిస్తూ చూస్తూ ఉంది. తర్వాత ఈ విధంగా చోళప్ప తన వసతులన్నీ కూడా సుందరబాయికి అప్పచెప్పారు అనే విషయం స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారికి ఒకసారి తెలిసింది. మరి స్వామి సమర్థకి ఆ విషయం తెలిసిన తర్వాత చోళప్పని పిలిచి స్వామి సమర్థ ఒక మాట అన్నట్ట, ఏంటంటే జాగ్రత్త, కొన్నాళ్ళకి నీ స్థానాన్ని కూడా ఆ సుందరబాయి ఆక్రమిస్తుంది, నిన్ను నా సేవ నుండి దూరం చేయటానికి కూడా కుట్ర పడుతుంది అనే విషయం స్వామివారు హెచ్చరించడం జరిగింది చోళప్పకి. ముందే చెప్పారట ఆమె ఏమేం చేస్తుంది, ఆమె యొక్క దుర్బుద్ధి ఏంటనేది స్వామి, ఎందుకంటే సాక్షాత్ పరమాత్ముడు కదండి, దత్తాత్రేయ స్వామివారు కదా. ఎవరి మనసులో ఏది దాగి ఉందో, ఎంత కుట్ర దాగి ఉందో అన్నీ కూడా చెప్పగలిగే ఆ పరమాత్ముడు కదా. మరి దత్తాత్రేయ స్వామివారు ముందే చోళప్పకి చెప్పడం జరిగింది, మరి నా సేవ నుంచి నీ దూరం కూడా చేస్తుందిరా అనేటువంటి ఒక హెచ్చరిక చేశారట స్వామి సమర్థ తన వారి భక్తుడైనటువంటి చోళప్పకి. మరి అంత హెచ్చరించినప్పటికీ కూడా చోళప్ప స్వామివారు పలికిన మాటలను అంతగా అతను తీసుకోలేదు, అంతగా దాన్ని పట్టించుకోలేదు అన్నమాట, వదిలేశాడు ఆయన. అలాగే అంత పట్టించుకోకపోవటం వల్ల మరి సుందరబాయి స్వామివారి యొక్క పనులన్నీ కూడా మెల్లమెల్లగా అన్నీ చూసుకుంటూ వచ్చింది. చోళప్ప చేసే పనులు కూడా ఈమె అధికారం తీసుకుంటూ చేస్తూ వచ్చింది. తర్వాత కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ సుందరబాయికి అహంకారం కూడా వచ్చిందంటండి. ఎందుకంటే ఆమె పేరు కొంచెం అక్కడ స్వామి దగ్గర ఇవన్నీ చేస్తుంది కదా, ముఖ్యమైన పనులు చేస్తుంది కదా అని ఆమె ఒక పేరు తెచ్చుకుంది. తద్వారా ఆమెకి ఒక అహంకారం కూడా వచ్చింది ఆ సుందరబాయికి. ఆ అహంకారం ఎప్పుడైతే వచ్చిందో మరి ఎలా ప్రవర్తించిందంటే కొన్ని రోజులు అయిన తర్వాత స్వామి సమర్థ కోసం దర్శనానికి వచ్చిన వాళ్ళతో
ఎలా మాట్లాడిందంటే, ముందు నన్ను దర్శనం చేసుకున్న తర్వాతే స్వామి సమర్థం చూడాలి అనే ఒక నిబంధన లాగా పెట్టింది ఆమె. ముందు తన దగ్గరకు వచ్చి ముందు తనను ఆశ్రయించాల్సిందే అనేటువంటి అలా ప్రవర్తించుట, అంత గర్వాహంకారాలతో ప్రవర్తించుట. అలాగే స్వామి సమర్థ కోసం కానుకలు తెచ్చినవన్నీ కూడా ఆమె స్వీకరించేట. ఏమైనా ఫలాలు కానీ నైవేద్యాలు కానీ మరి ఏమైనా చిన్న చిన్న కానుకలు వారి యొక్క భక్తి ప్రేమతో స్వామివారికి తెస్తుంటారు కదండి, దత్తాత్రేయులు స్వామివారికి అర్పించుకోవాలని అలాంటి భక్తులు. మరి ఆ కానుకలన్నీ కూడా మరి సుందరాబాయి మొట్టమొదట నన్ను చూసిన తర్వాతనే స్వామి సమర్థాన్ని దర్శించుకోవాలి కదా అని ఒక నిబంధన పెట్టడం చేత మరి ఆ కానుకలు కానీ ఆ ఫలాలు కానీ నైవేద్యాలు కానీ తనే తీసుకుంటూ వచ్చింట, మెల్లగా ఆమె స్వీకరిస్తుంట. అంటే స్వామివారి యొక్క సేవలో నిర్లక్ష్యం చూపడం మొదలుపెట్టింది ఆ సుందరాబాయి. ఈ విధంగా భక్తుల్లో కూడా మరి శ్రీ స్వామివారికి అనుగ్రహం పొందాలంటే ఆమెకి కానుకలు ఇస్తే తప్ప మరి అప్పుడే అనుగ్రహం పొందుతారు, లేకపోతే ఆమెకు కానుకలు ఇస్తే సరిపోతుంది, అప్పుడే మీరు అనుగ్రహం పొందుతారు అనేటువంటి విషయం కూడా ఆ సుందరబాయి అందరికీ చెప్తూ వచ్చిందట. అంటే అంత దిగజారిపోయింది, ఆమె స్వామివారినే పక్కకు పెట్టేసింది. అంత ఆశ, అంత యొక్క గర్వం చేత ఆమె చాలా గొప్పదిగా భావించి ఆ విధంగా ప్రవర్తిస్తూ వచ్చింది. మరి రాజా మాలోజీరావు భోస్లే చెప్పుకున్నాం కదా, ఆమె భార్యకు చోళప్ప పైన లేనివెన్నో కల్పించింటాయి సుందరాబాయి. మరి రాజుగారి దగ్గరికి వెళ్ళి చోళప్ప లేని సమయంలో మరి రాజుగారి భార్యను కలిసి ఆ చోళప్ప పైన ఎన్నో నిందలు వేసింట. ఆ రాజుగారి భార్యకే చెప్పింత, చోళప్ప ఇటువంటి వాడు అటువంటి వాడు. నిజానికి పాపం చోళప్పే ఈమెకి అతనికి సమయం లేకపోవట చేత అని సరిగ్గా ఉండే భక్తులు పాపం స్వామివారి దగ్గర నిజాయితీగా చేసే భక్తులు, అలాంటి భక్తులు మరి అతనికి సమయము సరిపోవటం చేత ఈ సుందరాబాయికి కొంచెం పని చూసుకోమా అంటే ఆమె ఈ విధంగా తయారైంది. చివరికి చోళప్పనే తొలగించడానికి లేనిపోని అబద్ధాలు రాజుగారి భార్య దగ్గర చెప్పడం జరిగింది ఈ సుందరాబాయి. ఈ విధంగా చెప్పి సుందరాబాయికి అధికారం పొందడానికి ఎంతో ప్రయత్నించింది. అంటే చోళప్పని తీసేసి ఆమెనే అధికారం తీసుకోవాలనేటువంటి ఈ విధంగా ఎన్నో చాడీలు చెప్పడం చేస్తే తన ప్రయత్నం చేసిందన్నమాట. మరి స్వామివారి యొక్క అధికారంలో సంపూర్ణ అధికారం తీసుకుంది ఈ విధంగా కుట్ర చేత. తర్వాత స్వామివారు ఏం చేశారంటే, ఒకసారి ఆమెకు ఏ విధమైనటువంటి మరి ఇలా చేస్తున్నప్పటికి కూడా స్వామివారు ఆమెకు మటుకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన దత్తాత్రేయులు స్వామివారు, వారికి అన్నీ తెలుసు కాబట్టి ఈమె యొక్క ప్రవర్తన చూసి స్వామివారు ఎటువంటి ప్రాధాన్యత ఆమెకి ప్రాముఖ్యత చూపలేదుట. అదే సమయంలో అక్కడ మరొక భక్తుడు వచ్చాడండి స్వామివారి కోసం. అతను చాలా గొప్ప భక్తుడు, అతని గురించి కూడా ముందు ముందు మనం తెలుసుకుందాం. అతని పేరు బాలప్ప. అతను స్వామివారికి మంచి భక్తుడు అయ్యాడు. ఆయన కూడా స్వామివారి సేవలో ఉంటూ ఉండేవాడు అన్నమాట. మరి బాలప్ప ఈ సుందరాబాయికి సహాయకుడుగా ఉంచారట. అక్కడ ఈ సుందరాబాయి పనులు చేస్తుంది కదండి, ఈమెకి బాలప్పనిచ్చి కొంచెం సహాయం చేస్తూ ఉండమని అక్కడ అక్కలకోట సంస్థానంలో జరిగింది ఆ విషయం. మరి బాలప్ప స్వామికి ఎంతో సేవ చేస్తుంటే సుందరాబాయి వేరే పనులు చేస్తూ ఉండేది. అంటే ఆవిడకంతా ఎంతసేపు ధనం ఆశ, కానుకల ఆశ, మరి వచ్చిపోయే వాళ్ళు ఇచ్చేటువంటి ఆ వస్తువుల మీద ఆమె తీసుకోవటము, స్వామికి అందజేయకపోవటం, ఈ విధంగా ఉండటం వల్ల బాలప్ప నిజంగా నిజాయితీగా స్వామివారికి సేవ చేస్తుంటే ఈమె ఈ విధంగా వెనక్కి ఇట్లాంటి పనులు చేస్తూ వచ్చింది. చోళప్ప ఇంత జరిగినా కూడా స్వామిని దర్శించుకొని మౌనంగా ఉండిపోయేట చోళప్ప. మరి ఆయనే కదా ఇదంతా ఆమెకు అధికారం ఇచ్చింది. పోనీ గ్రహించి ఏమైనా చేశాడంటే ఏం చేయలేదు. స్వామిని దర్శించుకుని మామూలుగానే చోళప్ప మౌనంగా ఉన్నట్ట ఈ విషయం గ్రహించి కూడా. మరి సుందరాబాయి స్వామివారి భక్తుల నుండి డబ్బు తీసుకోవడం కూడా ప్రారంభించింది. ఆ భక్తులు వస్తే నాకు ఇంత డబ్బు ఇయ్యమ్మా, నీ కోరిక నెరవేరుతుంది, ఇలాంటి అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది ఆమె. అలా డబ్బులు కూడా తీసుకుంది భక్తుల దగ్గర. తీసుకొని ఈ విధంగా ప్రారంభిస్తుంది స్వామివారికి తెలియకుండా. మరి స్వామివారు ఒకరోజు ఏం చేశారంటే ఆమెని చెప్పులతో కొట్టించారండి స్వామివారు, దత్తాత్రేయుల స్వామివారు. చూసి ఒకరోజు ఎలా సుందరాబాయికి ఎలాంటి బుద్ధి చెప్పారంటే భక్తుల చేత చెప్పులతో కొట్టించాట. అంటే చూడండి, మనం ఒక పొరపాటు చేస్తూ ఉంటాము, స్వామి కూడా గ్రహించలేడు కదా, పరమాత్మని కూడా మోసం చేయవచ్చులే అని మనం ఒక్కొక్కసారి అనుకుంటామండి. చాలా తప్పు. మనం అనుకుంటాం ఏదో ఒక తప్పు ఈ 4 గదుల మధ్యలో మనం చేస్తున్నాం కదా, ఎవడు చూసొచ్చాడండి, పైవాడు లేడండి, సర్వాంతర్యామి అంతటా, పైన కాదు కిందట, 4 మూలల 4 వైపులా ఆ సర్వాంతర్యామి యొక్క దృష్టి నుండి మనం తప్పించుకోగలమా?
తప్పించుకోలేము కదా. మరి అలాంటి పరమాత్మకి అన్నీ తెలుసు కాబట్టి సుందరాబాయి విషయంలో కూడా అదే జరిగింది. మరి స్వామివారు ఊరుకున్నారా? అంత మోసం చేస్తుంటే చాటుగా తెలియకుండా మరి బాల పని చోళ పని ఇంతమందిని మోసం చేసి చివరికి ఆ పరమార్థనే మోసం చేసి నన్ను ఎవరు చూడట్లేదులే అని భక్తుల దగ్గర ధనం సంపాదిస్తుంది. వారు స్వామివారి కోసం తెచ్చినటువంటి కానుకలు తీసుకుంటుంది, నైవేద్యాన్ని తీసేసుకుంటుంది, మొత్తం తానే అపహరిస్తుంది. అంతటి దుర్బుద్ధితో ఉన్నటువంటి ఆ సుందరాబాయిని స్వామివారే ఒకసారి భక్తుల చేత చెప్పులతో కొట్టించారు, శిక్ష విధించారు. స్వామి అంతటా చూస్తారు, తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది అనేటువంటి విషయం కూడా మనం గ్రహించాలి. కాబట్టి మనము ఒక్కొక్కసారి బాధపడుతూ మనం అనుకుంటుంటాం, ఒకటి తప్పు చేస్తున్నాడు, ఏంటి ఎక్కడుంది ధర్మము, ఎక్కడుంది నిజాయితీ, మనం కూడా ఇంత ధర్మంగా ఉంటే మనకు కూడా ఆపదలు వస్తున్నాయి కదా, మనం కూడా అధర్మం చేద్దామని ఒక తప్పుడు దారి వెళ్తాం. అలాంటివి ఎప్పుడు కూడా చేయకూడదు. ఇలాంటి చరిత్రల్లో స్వామివారు చెప్పినటువంటి విషయం చూస్తే మరి స్వామివారు సమయం వచ్చినప్పుడు కూర్చుని అన్నారు కదండి, ఏ భక్తుల చేత అయితే కానుకలు సంపదలు ధనాన్ని ఇప్పించాడో ఆ భక్తుల చేతనే సుందరాబాయికి చెప్పు దెబ్బలు తినిపించారనే విషయం మనం మర్చిపోకూడదు. తర్వాత కూడా ఆమె యొక్క ప్రవర్తన మారకపోవడం చేత ఆమె మీద విచారణ కూడా పెట్టించారు స్వామి సమర్థ. ఇంత చెప్పులు దెబ్బలు తిన్నా కూడా ఆమె అలాగే ప్రవర్తిస్తుంటే చివరికి స్వామివారు ఇంకా పెద్ద శిక్ష వేశారు, విచారణ జరిపించారు. రాజుగారితో విచారణ జరిపించి ఆ సుందరబాయి నేరస్తురాలిగా తీర్మానించారు. ఎందుకంటే ఆమె అన్నీ బయటపడ్డాయి, మరి ఆమె చేసిన తప్పులన్నీ కూడా. కాబట్టి రాజుగారి చేత విచారణ చేయించడం ద్వారా ఆమె చేసినటువంటి తప్పులన్నీ కూడా బయటపడి నేరస్తురాలుగా తీర్మానించారు. కాబట్టి ఆ సుందరాబాయి ఆర్జించిన ఈ అధర్మమైనటువంటి ఆ సంపదనంతా కూడా ధనానంతా కూడా జప్తు చేశారట రాజుగారు. స్వామివారి యొక్క చెప్పడం ద్వారా ఆ అక్కలకోటలో ఉన్నటువంటి మహారాజు మరి ఆమె అధర్మంగా భక్తుల నుండి తీసుకున్నటువంటి కానుకలే కానీ ధనమే కానీ ఆమె ఆర్జించిన ధనమంతా కూడా జప్తు చేసి తర్వాత ఆమెలో పరివర్తన కలిగిందండి. చివరికి తప్పు చేశాననేటువంటిది తెలుసుకొని తన తప్పులకు పశ్చాత్తాపడిన సుందరాబాయి పడి తర్వాత శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి యొక్క పాదాల మీద పడి వేడుకుని క్షమాపణ కోరి తర్వాత ఉత్తరోత్తర ఆమె కూడా శ్రీ స్వామి సమర్థ దత్తాత్రేయుల స్వామి వారికి నిజభక్తురాలుగా అయిందిటండి. ఆమెలో పరివర్తన వచ్చింది, ఆమె యొక్క దుర్బుద్ధి పోయింది. ఇలాంటివి చేయకూడదనే విషయం కూడా ఆమె కూడా ఆ సుందరాబాయికి కనువిప్పు కలిగింది. తర్వాత ఇందాక మనం బాలప్ప గురించి చెప్పుకున్నాం. సుందరాబాయి సేవ చేస్తున్నప్పుడు బాలప్ప అని ఒక భక్తుడు వచ్చాడు. అతను మంచి గొప్ప భక్తుడు, మనం చెప్పాం కదా. ఇతను ఇప్పుడు బాలప్ప గురించి చెప్పుకుందాం. బాలప్ప సద్గురువు కోసం అన్వేషిస్తున్నట్టండి. నిజానికి అతను ఒక సద్గురు కావాలి, వారి జీవితంలో సద్గురు లేనిదే అతని యొక్క జీవితం వ్యర్థమని భావించి సద్గురువుకై అన్వేషిస్తున్నట్ట. అలాంటి సమయంలో శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారిని దర్శించడం, వారిని బాలప్ప సద్గురువుగా చేసుకున్నారట. ఇప్పుడు ఆ విషయం గురించి మనం చూద్దాం. ఈ బాలప్ప అనే అతను హవేలీ తాలూకా నందు ఒక గ్రామంలో ఉండేవాట. ఈ బాలప్ప అనే అతను, అది కర్ణాటక రాష్ట్రంలో ఉంది ఆయన ఉన్న స్థలం. మరి ఇతను కూడా బ్రాహ్మణుడు. ఈ బాలప్ప అనే అతను కూడా బ్రాహ్మణుడు. అతను అతని వ్యాపారం ఏంటంటే నగల వ్యాపారం, నగలు తయారు చేయటము, ఇలా దాని వ్యాపారంగా పెట్టుకున్నాడు అతను. మరి ఒకసారి ఇతనికి ఏంటంటే ఒక సద్గురుని వెతకాలి, నాకు సద్గురు కావాలి జీవితంలో అని బాలప్ప అన్వేషించడం మొదలుపెట్టాడు. తపనతో ఆయన గురుచరిత్రని పారాయణం చేశాడంటండి. దత్తాత్రేయుల స్వామి వారి యొక్క గురుచరిత్రని బాగా నిష్ఠగా భక్తితో ప్రేమతో పారాయణం చేశాట. పారాయణం చేసి చివరికి గానగాపురంకి వెళ్ళి బయలుదేరట. మరి గానగాపురంలో కూడా ప్రతిరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే అమరజ భీమా నదిలో స్నానము చేసి మరి అక్కడ సంగమంలో స్నానం చేసి గురుచరిత్రను మానకుండా అట్లా ఆయన పారాయణం చేస్తూనే ఉన్నట్ట. మరి ప్రతి మధ్యాహ్నము గాన్గాపూర్లో భిక్షకు వెళ్ళటం అనేటువంటి విషయం మనకు తెలిసిన విషయమే. ఇతను కూడా భిక్షకు వెళ్ళి ఆ భిక్షాటన చేసి స్వామివారి మందిరంలో నిద్ర చేస్తూ ఉండేవాట ఈ బాలప్ప. అలా కాలం గడుపుతుండేవాడు. మళ్ళీ పొద్దున్నేయంగానే మళ్ళీ గురుచరిత్ర పారాయణం చేస్తుండేవాడు. చక్కగా అమరజ భీమా నదిలో మళ్ళీ స్నానం చేసేవాడు. మధ్యాహ్నం మళ్ళీ భిక్షాటనకి వెళ్ళేవాడు. మళ్ళీ సాయంకాలం పారాయణ చేసేవాడు స్వామివారి యొక్క
దేవాలయంలో పడుకునేవాడు. అంటే నిత్యం అనునిత్యము శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క సాంగత్యంలో ఈ బాలప్ప ఉన్నాడు అనే విషయం మనము గ్రహించాలి ఇతని యొక్క కార్యక్రమాలు చూస్తుంటే. కాబట్టి ఈయన శ్రీ గురు చరిత్రని సప్తాహాలు చేసేట అండి. ఎంత గొప్ప విషయం చూడండి. గానగాపారులో ఉన్నప్పుడు మరి సప్తాహాలు పారాయణ చేసినటువంటి పుణ్యాత్ముడిన ఇంత గొప్ప కార్యక్రమం చేసిన తర్వాత ఒకసారి ఏమవుతుందంటే దత్తాత్రేయ స్వామి వారు సంతోషించట ఇతని భక్తికి. మరి అపారమైన భక్తి, ఎంతో భక్తి శ్రద్ధలతో చేసేవాడు. ప్రతిరోజు స్నానం చేసేవాడు, చక్కగా భిక్షాటన చేసేవాడు, దత్త సాంప్రదాయాన్ని తూచా పాటించి ఎంతో చక్కగా నిరంతరం సాంగత్యంతో ఉండడం చెప్తా సప్తాహాలు చేసినంత పిదప శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఆనందం చెంది మరి ఈ బాలప్పకి కలలో కనిపించి ఏం చెప్పాట, నువ్వు అక్కలకోటకి వెళ్ళినానా, అక్కడ స్వామి సమర్థ నేనే ఆ రూపంలో ఉన్నాను, అక్కడ స్వామి సమర్థ రూపంలో ఉన్నాను, నువ్వు వెళ్ళి వారిని దర్శించుకో అని చెప్పి దత్తాత్రేయ స్వామి వారు కళల్లోంచి అదృశ్యమయ్యారట. ఇది ఆయనకు జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఒక లీల. అతను వెంటనే మరి బాలప్ప నిద్ర నుంచి లేవగానే అక్కడ తన యొక్క పడుకుని ఉన్నాడు కదండి, ఆ పరుపు మీద ఒక కాగితం కనబడింట బాలప్పకి. చిత్రం చూడండి. స్వప్నంలో ఏమో దత్తాత్రేయ స్వామి వెళ్ళి నన్ను చూసుకో, నేను అక్కడ ఉన్న అవతారం నేనే చెప్పారు, ఆయన శరణుడు వేణో చెప్పారు. మరి అక్కడ ఒక కాగితం ఉంది, ఎవరూ లేదు, తలుపులన్నీ వేస్తున్నాయి, మరి ఎవరూ లేరు. ఇది పడుకునే ముందు కూడా అక్కడ కాగితం ఏమీ లేదు. మరి ఆ భక్తుడు లేచి చూసేటప్పటికీ ఒక కాగితం ఉంది. మరి ఆ కాగితం కనిపించగానే బాలప్ప ఆ కాగితం చూసి ఏంటని చూస్తే ఆ కాగితం మీద ఏం రాసిందిట, తొందరపడవద్దు అని ఒక మాట రాసిందిట. మరి చుట్టుపక్కల చూస్తే ఎవరు లేరు, ఆ కాగితం మునుపు లేదు, నిద్ర లేవగానే కనిపించింది. ఆయనకు వచ్చినటువంటి దృశ్యమేమో అది. అయితే మరి వెంటనే ఆయన కాగితాన్ని ప్రకారము ఆయన అక్కడే ఉన్నాడు. తొందరపడద్దు అన్నారు కదా, మరి అక్కడే ఉన్నాడు. సో మరి ఇట్లాంటి మహిమే మరొకటి దత్తాత్రేయుని అవతారమైన షిరిడి సాయిబాబా గారు కూడా చూపించారండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే శ్రీపాదులైన నృసింహ సరస్వతి అయినా, మాణిక్య ప్రభులైనా, సమర్థ సద్గురు అక్కలకోట మహారాజు గారైనా, షిరిడి సాయిబాబా గారైనా, గజానన మహారాజులైనా, ఇట్లాంటి గురు పరంపరలందరూ కూడా మనము ఇప్పుడు స్వామి సమర్థ చేసిన లీల బాబా చూపించాడు అంటే స్వామి సమర్థయే సాయిబాబా అని నామరూపాలు అని కాకుండా మూలమైనటువంటి పరమాత్మయే ఇన్ని రూపాలుగా గురువుగా వచ్చాడు, గురువును కొలిసితో పరమాత్మను కొలిసినట్లే అనే భావన మనకి తెలిసి ఉండాలి. సద్గురువులు సాక్షాత్తు ఆ పరమాత్మయే అనేటువంటి మనకి ఈ లీలలు ఒక్కళ్ళు చూపించిన లీలలు ఒక్కటి సరిగ్గా ఉండడం చేత మనం గమనించుకోవాలి. ఆ నామరూపాలు ఈయన ఆయన అని అనుకున్నప్పటికీ కూడా మూలమైనటువంటి ఆ పరమాత్మయే స్వామి సమర్థ షిరిడి సాయిబాబా అని మనము నిర్ధారణ చేసుకోవాలి. మనం అది గ్రహించాలి. అది అందులో అనేటువంటి గొప్ప రహస్యం అన్నమాట. కాబట్టి సాయిబాబా గారి కూడా జీవిత చరిత్రలో కనబడుతుందండి. ఏంటంటే సాయిబాబా గారి భక్తుడైనటువంటి మేఘశ్యాముడు అని ఒక అతను ఉంటాడు. అతను శివభక్తుడు, అతడు శివుడే దైవం అనుకుంటాడు. అలాంటిది బాబా మరి షిరిడీకి వచ్చిన తర్వాత మేఘశ్యాముడు సాయిబాబా గారు సాక్షాత్తు పరమశివుడు అని నిర్ధారణ చేసుకుంటాడు. అంత గొప్ప లీల సచ్చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. అయితే ఇలాంటి మేఘశ్యాముడు ఒకసారి పడుకుని ఉంటాటండి. ఇలాగే ఇప్పుడు ఇందాకైతే ఎలాగైతే స్వామి సముద్ర బాలప్ప మరి గానగాపురంకి వెళ్ళి పడుకుని ఉంటే ఆయనకు దత్తాత్రేయ స్వామి ఎలా కళలో కనిపించారో, ఇక్కడ ఈ మేఘుడు షిరిడి సాయిబాబా భక్తుడైనటువంటి మేఘశ్యాముడు నిద్రపోయినప్పుడు సాయిబాబా గారు కళలో కనిపించి త్రిశూలం గీయము అని అక్షింతలు వేసి వెళ్ళిపోయారట కళలో మేఘశ్యాముడికి. మరి మేఘశ్యాముడు ఉలిక్కిపడి లేచి ఇందాక బాలక్పై ఏ విధంగా ఉలిక్కిపడి లేస్తే తలుపులన్నీ వేస్తుండి ఒక కాగితాన్ని చూశాడో, ఇక్కడ మేఘశ్యాముడు ఏం చూశాడు, అతని పరుపు పైన అక్షింతలు పడి ఉన్నాయట. అతని కళలో సాయిబాబా గారు ఏ విధంగా అయితే త్రిశూలం గీయమని చెప్పి అక్షింతలు వేసి ఆశీర్వదించారో ఆ అక్షింతలు ఆయన కనబడుతున్నాయి ఇక్కడ మేఘశ్యామునికి. కానీ అక్కడ ఎవరు లేరు.
ఇందాక ఆ కాగితం మరి బాలపక్క ఎలా కనబడి చుట్టుపక్కల ఎవరు లేరో తలుపులు వేసి ఉన్నాయో ఇక్కడ కూడా మేఘశ్యాముడికి అదే జరిగింది. సాయిబాబా గారు వేసినటువంటి అక్షింతల మటుకు పరుపు మీద కనబడుతున్నాయి తప్ప అక్కడ ఎవరు లేదు, తలుపులన్నీ వేసి ఉన్నాయి. కాబట్టి ఇది చూస్తే ఏమవుతుందంటే దత్తాత్రేయుల యొక్క నామరూపాలుగా మనం తీసుకుంటే స్వామి సమర్థ సాయిబాబా గారు ఒకటే, లేదా మాణిక్య ప్రభు స్వామి సమర్థ ఒకటే, లేదా నృసింహ సరస్వతి మాణిక్య ప్రభు ఒకటే, శ్రీపాదులు నృసింహ సరస్వతి ఒకటే, ఇలా అందరూ ఒకటే అని అనుకునే నామరూపాలుగా అనుకోవడం ఒక ఎత్తు అయితే, మూలం పరమాత్మ ఆ త్రిమూర్త్యాత్మకమైనటువంటి నిరాకార పరమాత్మ సాకార రూపంగా త్రిమూర్త్యాత్మ రూపమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అవతరించి వారే గురు పరంపరలుగా ఇన్ని రూపాలుగా ఇన్ని నామాలుగా అవతరించి వారి లీలలు చూపిస్తున్నారనే విషయం మనం మర్చిపోకూడదు. ఈ రెండు కూడా చూడండి ఒకే మనకు కనబడుతుంది, అంటే పరమాత్మ ఈ విధంగా చూపిస్తున్నారనే విషయం మనం మర్చిపోకూడదు.